ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనంలో, "నేను సృష్టించి గర్భంలో నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకున్న యెషురును భయపడకుము" అని చెప్పి వ్రాయబడిందండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకుము అని చెప్పి. మనలో చాలామంది మన జీవితంలో గతంలో జరగని కార్యాలను బట్టి, ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఎంతో భయపడేవారిగా ఉంటారండి. కానీ మన జీవితంలో మనం భయపడడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనము దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచకపోవడమే. కానీ ఎవరైతే దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచేవారిగా ఉంటారో, వారు గతంలో జరగని కార్యాలను బట్టో, లేకుంటే ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టే భయపడేవారిగా ఉండరండి. నా దేవుడు మరణాన్ని సైతము గెలిచి తిరిగి లేచినవాడు. నా దేవుని ముంగట నాకొచ్చిన ఈ పరిస్థితి ఎంతటిది, నా ప్రతికూల పరిస్థితి కంటే నా దేవుడు గొప్పవాడు అని చెప్పి విశ్వసించే వారిగా ఉంటారండి. ఈరోజు మీ జీవితంలో కలిగిన ప్రతికూల పరిస్థితులను బట్టి, జరగని కార్యాలను బట్టి మీరు అవిశ్వాసులుగా ఉన్నారేమో. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భయపడకుడి, నేను మీకు తోడే ఉన్నాను. నేను మిమ్మల్ని ఆ ప్రతికూల పరిస్థితుల నుండి బయటకు తీసుకొచ్చి మీ జీవితంలో నేను కార్యం చేస్తాను అని చెప్పి. కాబట్టి మన జీవితంలో మనము జరగని కార్యాలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి భయపడేవారిగా కాకుండా, మన భారాలన్నింటినీ మనం ఎప్పుడైతే దేవుని పైన వేయగలుగుతామో, అప్పుడు దేవుడే మన భారాలను మోస్తూ మన జీవితంలో ఇంతవరకు జరగని కార్యములను కూడా, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చి మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.